ஓகே. நான் தமிழ்நாட்டிலேருந்து வரேன். ஸோ எனக்கு அல்லு அர்ஜுன் சார் படம்னா ரொம்ப பிடிக்கும். ஸோ நான் அல்லு அர்ஜுன் சார் ஃபேன் கூட. ஆல்ரெடி புஷ்பா 1 பார்த்தேன். புஷ்பா 1 எனக்கு ரொம்ப பிடிச்சிருந்துச்சு. இது புஷ்பா 2க்காக வெயிட்டிங்கு. ஸோ நான் இப்போ இருக்கிறது நேட்டிவ் வந்து ஆந்திராவில் இருக்கேன். ஸோ இருந்தாலும் எனக்கு அல்லு அர்ஜுன் சார் மூவி பார்க்கணுன்னு எனக்கு ரொம்ப ஆசை. ஸோ அல்லு அர்ஜுன் சார் மூவிக்காக ரொம்ப வெயிட்டிங். கண்டிப்பாக புஷ்பா 2 வந்துச்சுன்னா கண்டிப்பாக ஃபஸ்ட் டே ஃபர்ஸ்ட் ஷோ. Sir, have you seen the trailer of Pushpa 2? புஷ்பா 2 நாங்கள் பார்த்தோம். ஆனால் தமிழ் டப்பிங்கு ஆனால் ரொம்ப சூப்பராக பண்ணியிருந்தாங்க. ஸோ வி வெயிட் ஃபார் டைகர். Okay. What's the craze for Pushpa 2 film in Tamil Nadu? புஷ்பா படத்துக்காக தமிழ்நாட்டில் அவ்வளோ ஃபேன்ஸ் ஃபாலோவர்ஸ் இருக்காங்க. ஓகேவா? புஷ்பா 1 பார்த்ததுக்கே அவ்வளோ ஃபேன்ஸ் அவ்வளோ ஃபாலோவர்ஸ். வி ஆர் லைக் அல்லு அர்ஜுன் அண்ட் ஃபகத் ஃபாசில். What about the songs? Song do you like them? ஃபஸ்ட்டு புஷ்பாலே சாங்கு சமந்தா வேறு லெவல் பண்ணியிருந்தாங்க. இப்போது செகண்டு புஷ்பாவில் வந்து அதே மாதிரி ஒரு சாங் இருக்குது. ஸோ ஐ வெயிட் அ பிக் స్క్రీన్. ఓకేవా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఉండబోతుంది అనుకుంటున్నావు, నువ్వు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నావు? అంటే పుష్ప 1 చూశాను, బాగుంది. ఇప్పుడు పుష్ప 2 కూడా వేరే లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చూసావా? అంటే కొంచెం న్యూగా ఉంది, సాంగ్స్ కూడా ఎక్కువ బేస్ అది మొత్తం బాగుంది. అంటే కొంచెం న్యూ ట్రెండ్కి సెట్ అయ్యే విధంగా ఉంది. అంటే నీకు డిఎస్పి మ్యూజిక్ కానీ కొరియోగ్రఫీ కానీ అలాగే అల్లు అర్జున్ డ్యాన్స్ ఇవన్నీ ఎలా అనిపించాయి? అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే చెప్పబడలేదు కదా, చాలా ముందు ఓల్డ్ మూవీస్లో కూడా డ్యాన్స్ బాగా చేస్తాడు కదా. అయితే పుష్ప 2 టికెట్ ప్రైసెస్ అమాంతంగా పెంచేశారని చెప్పి అంటున్నారు. మరి ఎంత ఫ్యాన్స్ అయినప్పటికీ టికెట్ ధరలు అంతగా ఉంటే వచ్చి సినిమా చూస్తారంటావా? ఇప్పుడు అఫోర్డబుల్గా ఉన్న వాళ్ళు చూడగలుగుతారు, లేనోళ్ళు ప్రైజెస్ హైక్స్ తగ్గినాక చూడొచ్చు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అలాగే మెగా ఫ్యాన్స్కి మధ్య వార్ జరుగుతుంది కదా, అవేమన్నా పుష్ప 2 కలెక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటావా? అంటే డెఫినెట్గా చేయొచ్చు. ఇప్పుడు కొంతమందికి బ్యారియర్స్ ఉంటాయి కదా, అంటే వీళ్ళ మూవీస్ వీళ్ళు చూడాలి, వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళు చూడకూడదని. అలా తగ్గొచ్చు, ఒక 100 crores అట్టా తగ్గినా ఆశ్చర్యపోవలేదు. అంటే ఈ ఇష్యూ వల్లేనే అది కొంచెం డిప్ అవ్వచ్చు. అయితే ఈవెన్ పిఎస్పీకే ఫ్యాన్స్ కూడా అగైనెస్ట్ ఉన్నారు. అంటే ఎలక్షన్స్ టైంలో వైసీపీకి క్యాంపెయిన్ చేశాడు అల్లు అర్జున్ అని. అవేమన్నా అంటే పిఎస్పీకే ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా పుష్ప 2 ముందుకు వెళ్ళగలదని అనుకుంటున్నావా? డెఫినెట్లీ. ఇప్పుడు పుష్ప అంటే ఇప్పుడు పిఎస్పీకే ఫ్యాన్స్ కూడా బోత్ ఏపీ స్టేట్స్లోనే ఎక్కువ మంది ఉంటారు, ఏపీ అండ్ తెలంగాణలో. దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం ప్రాబ్లమే ఉండొచ్చు. ఓకే ఓకే. అయితే ఫిలింలో నీకు అల్లు అర్జున్ స్వాగ్ కానీ అలాగే విలన్ క్యారెక్టర్ షెకావత్ క్యారెక్టర్ ఎలా అనిపించినాయి ట్రైలర్లో అయినా చూసినంత వరకు? అంటే పుష్ప క్యారెక్టర్ అంటే పార్ట్ 1లోనే ఇంకా తగ్గేదేలే అంటున్నాడు. ఇంకా ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటే ఇంకా ఎలా ఉంటుందో చూసుకోవాలి కదా. ఓకే ఓకే, సూపర్, థ్యాంక్స్. బ్రో, పుష్ప 2 ఫిలిం రిలీజ్ అవబోతుంది కదా December 5th. అవును బ్రో. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? నువ్వు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నావు? నేనైతే ఫుల్ హైప్గా ఉన్నాను బ్రో. నాకు ఇప్పుడు వేసిన సినిమా చూసేస్తాను. ఇంటర్నేషనల్ లెవెల్ తెలుసు కదా ఎట్టాగో అల్లు అర్జున్ గురించి. దుబాయ్ అంతా అటు సైడ్ ఆస్ట్రేలియా, కెనడా అంతా బుకింగ్ చూశారు కదా. 2 days బిఫోరే 3 million ఇంట్రెస్ట్ ఇన్ పేటిఎం. వాటికి టికెట్ ప్రైసెస్ అమాంతంగా పెంచేశారు అంటున్నారు. మరి ఎంత ఫ్యాన్స్ అయినా అంత టికెట్ కాస్ట్ పెట్టి చూస్తారంటావా? చూస్తారు బ్రో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కదా. 3 years నుంచి వెయిట్ చేస్తున్నాం, ఎవరేం చూస్తారు బ్రో. అంటే ఫ్యామిలీస్కి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంతే. 13 days తర్వాత మళ్ళీ నార్మల్ రేటే అంట. ప్రీమియర్స్ కాబట్టి ఫ్యాన్స్ కాబట్టి వెళ్తారు. ఇంకా పక్క రోజు నుంచి 400 అంటున్నారు. సరే వెళ్తారు బ్రో, చాలామంది వెళ్తారు. ఫస్ట్ డే RRR రికార్డ్ బ్రేక్ అయిపోద్ది బ్రో. 250 crores మినిమం వస్తుంది ఫస్ట్ డే. అయితే రీసెంట్గా రష్మికాంత్ అల్లు అర్జున్ సాంగ్ రిలీజ్ అయింది కదా, ఫీలింగ్స్ అని. ఎలా అనిపించింది నీకు సాంగ్ అది? అల్లు అర్జున్ అయితే డ్యాన్స్ చింపేశాడు బ్రో, తెలిసిందే కదా. హైలైట్ డ్యాన్స్. రష్మిక గాని బలి వేసింది బ్రో అసలు డ్యాన్స్. డిఎస్పి మ్యూజిక్ కొరియోగ్రఫీ ఎలా అనిపించింది? నిన్న చెప్పాడు కదా రాజమౌళి, డిఎస్పి ఎంత ఇచ్చాడో వాడిలో ఎంత ఉందో సత్తా మొత్తం ఇచ్చాడంట అల్లు అర్జున్ ఇంట్రడక్షన్కి. ఇంకా నేనైతే ఆగలేకపోతున్నాను బ్రో. పుష్ప సినిమా రేపు నేను కానీ బుక్ చేసుకున్నా, ప్రీమియర్స్కి వెళ్తున్నా. రేపు నేను కానీ రివ్యూ ఇస్తాను బ్రో. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కి మధ్య వార్ నడుస్తుంది కదా, అవేవి పుష్ప 2 కలెక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయమంటావా? అలాగేం లేదు బ్రో. నిన్న ట్వీట్ చేసింది అల్లు అర్జున్, థ్యాంక్ యూ ఫర్ మై డెప్యూటీ సీఎం ఫర్ యువర్ ఇన్వాల్యుబుల్ కోఆపరేషన్ ఏదో చెప్పాడు బ్రో. అలా ఏం లేదు, మనలో మనమే బాగుండాలా.
మనం కొట్టుకుంటూ ఉంటాం, వాళ్ళు బాగానే ఉంటారు. ఓకే. అయితే ఈవెన్ పిఎస్పీకే ఫ్యాన్స్ కూడా కొంచెం అగైనెస్ట్ ఉన్నారు కదా, వైసీపీ క్యాంపెయిన్ చేశాడు ఎలక్షన్స్ టైంలో అల్లు అర్జున్. మరి వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి కదా పుష్ప 2కి. సినిమా బాగుంటే వస్తారులే బ్రో, ఎట్టా ఎవరైనా. అంటే అది వాడి పర్సనల్ ఒపీనియన్, మేమేం చేయలేము కదా. ఎలా ఉండబోతుందంటే నెల్లూరు డిస్టిక్లో మాత్రం సినిమా అనేది వేరే లెవెల్ ఉంటుంది. కానీ అది నేను చెప్పలేను, ఫ్యాన్స్ అది ఆల్రెడీ డిసైడ్ చేశారు. బైక్ లారీ అన్ని చేశారు కదా, అప్పుడే తెలిసిపోయి ఉంటుంది. ఆల్రెడీ మెసేజ్ కానీ వచ్చింది, అంటే నెల్లూరులో డిస్టిక్లో ఉన్న ఫ్యాన్స్ అల్లు అర్జున్కి ఎక్కువ ఉన్నారని. అట్లాగా ఇంకా సినిమా మాత్రం తగ్గేదేలే. అయితే December 4th నైట్ నుంచి ప్రీమియర్స్ ఉన్నాయి కదా పుష్ప. అవును. టికెట్ రేట్స్ ఏమో అమాంతంగా పెంచేశారని చెప్పి చాలా మంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. మరి దాని గురించి ఏమంటారు? నెగిటివ్ అనేది ఏం లేదు, అది స్ప్రెడ్డింగ్ అవుతూ ఉంటుంది. మనకి ఫ్యాన్స్ అనేది ఏం లేదు, మనకి టికెట్ అనేది ఒక 10,000 నుంచి 50,000 ఉన్నా కానీ పోవాలా సినిమా అంటే, అంత బాగుంటుంది. అసలు తగ్గేదే లే సినిమా మాత్రం. ఆ ట్రైలర్ చూస్తేనే ఆ హైప్ చాలా ఉంది. ఇంకా సినిమా ఎట్టుండదో, ఇంకా సినిమా చూసినాక అందరూ బట్టలు చింపుకుంటూ వస్తారు. అది అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ నీకు ఎలా అనిపించినాయి? సాంగ్స్ మాత్రం బాగున్నాయి. ఆ డిఎస్పి గారు బాగా దుమ్ము దులిపేశారు. అల్లు అర్జున్ కంటే ఇంకా ఏం లే, డ్యాన్స్ ఆల్రెడీ ఎట్టో దుమ్ము దులిపేస్తారు. సాంగ్స్ ఈ సినిమా స్టోరీ మాత్రం అసలు తగ్గేదే లే. ఓకే. అయితే మెగా ఫ్యాన్స్ కి అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య వార్ నడుస్తుంది. అది నడుస్తుందంటే వాళ్ళ మధ్యలో అది వాళ్ళు చేసుకుని క్రియేట్ చేసుకుంది. అది మేం క్రియేట్ ఏం చేయలేదు, వాళ్ళు క్రియేట్ చేసుకుని అది వాళ్ళు గొడవలు వేసుకుంటారు అంతే. ఈవెన్ పిఎస్పీకే ఫ్యాన్స్ కూడా కొంచెం అగైనెస్ట్ ఉన్నారు కదా ఎలక్షన్స్ టైంలో అల్లు అర్జున్ గారు వైసీపీ క్యాంపెయిన్ చేశారు. మరి అది కలెక్షన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించమంటావా? అది ఇన్ఫ్లుయెన్స్ ఏం చూపిరు, అంటే మాత్రం అది ఫ్రెండ్ కోసం పోయారు, ప్రచారం కోసం వెళ్ళారు. ఆయన వీళ్ళు ఏం స్ప్రెడ్ చేశారంటే ఏదేదో స్ప్రెడ్ చేసి వాళ్ళే అనుకున్నారు, అదే అటు జరిగింది. ఓకే. అయితే అల్లు అర్జున్ గారి స్వాగ్ కానీ అలాగే నెగిటివ్ రోల్గా కనిపిస్తున్న షెకావత్ క్యారెక్టర్ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నాం? అసలు మాటలో చెప్పలేమన్నా, చూస్తే మాత్రం అసలు తగ్గేదే లే అంతే. సరే, మరి 1000 crores కలెక్షన్ క్రాస్ చేస్తారు 100% అలా, 100 కాదు 200% అంతే అది.